చెప్పవే, నేను కూడా ఆ ఏజ్ నుంచి దాటొచ్చిన దాన్ని. అమ్మ నన్ను ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారు పెద్దలు. మీ హైదరాబాద్ లేకపోతారమ్మా తినాలి. చూడమ్మా హరి చెప్పమ్మా. ఫస్ట్ టైం దీపం మన జనాలు వచ్చింది. అయిపోయింది కదా మరి దురాలు డాక్టర్ల దగ్గర అవన్నీ చేపిస్తూ మీ తినాలి చాలా బాగుంది అక్క. మా హైదరాబాద్ లో ఇలాంటి కాలం ఉండదు. ఏమన్నా మీరంతగా అడగాలమ్మా. మీరు నా చదువుకి ఎంతో సాయం చేశారు కదమ్మా. ఏ పని ఏమైంది? ఏం లేదు రాజేష్, మమ్మీని రేపు చేయబోతుంటే నేను కాపాడాను. వాళ్ళు నా మీద అటాక్ చేశారు. దీపా ఇట్లా ఏం లేదండి, ఇటు నుంచి నడుచుకుంటూ వస్తుండగా నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు. నన్ను రేప్ చేయబోయారు. సమయానికి వచ్చి నన్ను కాపాడారు. ఇటుపడికి రాజేష్. దీపో బజార్ దగ్గర అండి. వెళ్ళగలవా? మమ్మల్ని దింపమంటావా? రాజేష్ నేను దింపుతాను. థ్యాంక్ యూ వచ్చినందుకు. అవసరం ఫోన్ చేయి. ఓకే. హలో అమ్మా. హలో దీపా, తెల్లాలు ఎలా ఉందమ్మా? పెద్దమ్మలు బాగానే చూసుకున్నారు కానీ ఏమైంది? కానీ అమ్మ, నిన్న ఈవినింగ్ బాగా చేస్తుంటే నన్ను ఒక ఆయన వచ్చి కాపాడారమ్మా. నిన్ను సేవ్ చేసిన అబ్బాయి పేరేంటి? ఆయన పేరు ఆయన పేరు టెన్షన్ లో ఉండి కనుక్కోలేదమ్మా. అయితే నువ్వు పర్సనల్ గా అతన్ని మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పి హైదరాబాద్ వచ్చినప్పుడు మన ఇంటికి డిన్నర్ కి రమ్మని చెప్పు. ఓకేనా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా. జాగ్రత్త దీప, ఒక్కదాన్ని బయటకు వెళ్ళకు. ఓకేనా? సరేనమ్మా, ఇంకెప్పుడు ఒక్కదాన్నే బయటికి వెళ్ళను. ఉంటాను. సరే, బాయ్ అమ్మా. ఏమ్మా, ఏం కావాలి? మీరు ఇక్కడే ఉంటారా ఆంటీ? అవునమ్మా, ఇక్కడే ఉంటా. నీకేం కావాలి? మీకు తెలుసో తెలీదా ఆంటీ, మొన్న ఇలా నడుచుకుంటూ వస్తుంటే రౌడీలు నా వెంట పడ్డారు. అప్పుడు ఒక ఆయన నన్ను కాపాడారు. ఆయన ఇక్కడ ఉండాలంటే మీకేమన్నా తెలుసా? అవునా, ఇంకైతే ఉంటాడు కదమ్మా, అందరికి హెల్ప్ చేస్తాడమ్మా. మా తమ్ముడేనమ్మా, నాకు తెలుసు. అయితే నన్ను ఒక్కసారి ఆయన దగ్గరకు తీసుకెళ్తారా ఆంటీ? దాందేముందమ్మా, బయట లేదమ్మా, బయట కనిపించిందని తీసుకొచ్చా పని ఆపేసి. ఏమనుకోకండి, ఇల్లు బ్యాచులర్గా కొంచెం అన్ని అర్థాలు ఉన్నాయి.
చెప్పమ్మా. మీరు నాకు ఆ రోజు అంత సహాయం చేసినా కూడా మీ పేరు కనుక్కోకుండా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అందుకనే ఈ రోజు వెతుక్కుంటూ వచ్చి థ్యాంక్స్ చెప్తామని వచ్చానండి. దానికోసం మీకు ఎత్తుకుంటూ రావాలంటమ్మా. ఆ ప్లేస్ లో ఎవరన్నా సాయం చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేసి మీకు అంత సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పమ్మా కలిసి అని చెప్పారండి. అవును, మీ అమ్మ హైదరాబాద్ ఉంటున్నారు కదా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది కాదు సార్, నాకు చదువు అయిపోయింది. మా పెద్ద వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారు. 4 రోజులు ఉండి ఊరు చూసుకోదామని వచ్చాను. అయినా మీరేంటి ఇంత చిన్నగా ఉన్నారు? ఇంకా మరేం కలదండి, నా అనేవాళ్ళు ఎవరు లేరు. అందరూ ఈ చిన్నగా ఉంటున్నా. మరి ఇందాక మీ ఇల్లు చూపించడానికి వచ్చారే, ఆవిడ మిమ్మల్ని పొమ్మన్నారు కదా, ఆవిడ మీ అక్క? అనేవాళ్ళు ఎవరు లేరమ్మా. చుట్టుపక్కల వాళ్ళందరూ తమ్ముడు అన్న అని పర్సులు కలుపుకుంటారు అంతే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అంటే నేను బిజినెస్ పని మీద హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై తిరుగుతుంటాను. అలాగైతే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి డిన్నర్ తినండి. మా మమ్మీ కాల్ చేసి మిమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేయమని చెప్పారు. సరే అమ్మా, అయితే వీలు చూసుకొని ఒకసారి వస్తాను. మీరు ఎవరైనా లవ్ చేశారా? నేనా? నువ్వు రమ్య గారు లవ్ చేస్తాను అంటే మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, లవ్ ఎవరైనా చేస్తున్నారో అని అడుగుతున్నాను అన్నమాట. ఎప్పుడు అనుకోవాలి. అవును, మీకు తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారా? నిన్ననే ఎవరో పెళ్లి సంబంధానికి మాట్లాడటానికి వచ్చారు. అయితే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? నేను మా మమ్మీ చెప్పినట్టే లేదా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు, మీరు అడగలేదు కదండి. అవును, ఇప్పుడు చెప్పండి. నా పేరు సమీంద్ర, ఫోన్ నెంబర్ 100. చెప్పండి మరి మీ పేరు ఏంటంటే? 201594 పని అంటారు ముందుగా. సరే వస్తానండి. ఆనంది, మీరు అసలుకే అందంగా ఉన్నారు. మళ్ళీ రౌడీ లేకపోతే పడితే నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను వస్తాను. మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారు. మా కాలేజీలో చాలామంది అబ్బాయిల్ని చూశాను, కానీ మీ అంత అందంగా ఎవరూ లేరు. థ్యాంక్ యూ. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. ఏంటి? నువ్వు నా కళ్ళకి అందాల తాత అప్సరస్సులాగా ఉంటావు. జోకులు వేయొద్దు. నేను అంత అందంగా ఉంటే మీరు ముందే చెప్పేవారు కదా. నేను చెప్పిన తర్వాత చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? లేడీస్ ఫస్ట్ అంటాడుగా, అందుకు మీరు చెప్పాక చెప్దామని ఆలోచించాను. ఎనీహౌ, ఐ లవ్ యూ. మరి మనం పెళ్లి చేసుకున్నామా, ప్రేమించుకున్నామా? పెళ్లి చేసుకొని ప్రేమించుకుందాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.